హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈరోజు ఈ వీడియో అయితే న్యాచురల్గా ఉంటుంది. యాజ్ అ ఫస్ట్ టైం నేను వీడియో తీస్తూ డైరెక్ట్గా మీతో మాట్లాడాను. అంటే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇలా వీడియో తీస్తే మాట్లాడండి. వీడియో చివరి వరకు చూసి ఇలా బాగుందా లేకపోతే ఇంతకుముందు చేసే వీడియోస్ బాగున్నాయా అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి. ఫోన్ కొంచెం డ్యామేజ్ అయింది, అందుకే రబ్బర్ బ్యాండ్ వేసా. ఒక 4 days నుంచి ఎక్కడి పని అక్కడే ఉందన్నట్టు. అంటే నాకైతే కొంచెం బాగాలేకుండే. మీరు చూడండి, మడత పెట్టాల్సిన బట్టలు ఎన్ని ఉన్నాయో. ఇక్కడ స్టడీ టేబుల్. నిన్న వరలక్ష్మి పూజ అయింది కదా, సో నేనైతే వరలక్ష్మి పూజ చేయలేదు. సో మళ్ళీ వారమన్నా ఆ తర్వాత వారమన్నా చేసుకోవాలి. కిచెన్ కూడా ఎంత సందడిగా ఉందో. అయితే మార్నింగ్ వంట చేసేసాను, పిల్లలకైతే బాక్స్ మటుకు చేసి పంపించేసా. అవన్నీ మార్నింగ్ క్లీన్ చేసిన తర్వాత వంట అయిపోయిన తర్వాత గిన్నెలు తోమాలి. సో మార్నింగ్ అయితే రైస్ పెట్టేసా. పప్పుచారు చేద్దామని చెప్పి పప్పు కూడా నానబెట్టినా. ఇప్పుడు పిల్లలకి మార్నింగ్ ఏంటంటే మెంతి కూర ఉంది కదా, మెంతి కూర రైస్ చేశాను. సో మిగిలింది ఇలా తెంపి పెట్టుకున్నా. ఇది కరివేపాకు. సో ఇప్పుడు మా కబోర్డ్ చూపిస్తా. 3-4 days అంటే మేము ఇవి ఏది ముట్టాను. లైట్ వేద్దాం ఫస్ట్, ఓకేనా? చీకటిగా ఉంది కదా, ఇవన్నీ ముట్టమన్నట్టు. అంటే నేను ముట్టాను పర్టికులర్గా, ఎందుకంటే పూజ అది రోజు చేసుకుంటాను కదా. సో కబోర్డ్ చూపిస్తా, చూడండి ఎంత సందడిగా ఉందో అసలు. ఇదంతా సర్దుకోవాలి. పిల్లలు నేను వంట చేస్తుంటే నాకు తీసి ఇక్కడ నాకు అవసరం ఉన్నాయి ఇక్కడ పెట్టేశారన్నట్టు. ఒక 4 daysకి అవసరం ఉన్నాయి నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఏదైనా కావాలంటే వాళ్ళు తీసేస్తారు, మళ్ళీ వాళ్ళకి తెలియదు కదా ఎక్కడ పెట్టాలో. అక్కడ అలాగే పెట్టేస్తారన్నట్టు. ఇక్కడ నుంచి తీసినాయి అవి ప్యాకెట్స్ కూడా. సో కింద గిన్నెలు అవి బోళ్ళు కూడా అసలు సర్దినే లేకుండా నేను నిన్న కొంచెం వరలక్ష్మి వ్రతం కాబట్టి కొంచెం సర్దుకున్నా. వరలక్ష్మి వ్రతం కాదు, శుక్రవారం కదా అని. సో ఈ కబోర్డ్ అయితే ఇలా ఉంది చూడండి. ఇవన్నీ సర్దుకోవాలి ఇప్పుడు. బట్టలు కూడా చూశారు కదా, అన్ని బట్టలు ఉన్నాయి మడత పెట్టాల్సింది. అంటే 4 daysకి మొత్తం నేను క్లీనింగ్ చేసుకుంటాను అన్నట్టు. పక్క బట్టలు కానివ్వండి, నేను యూజ్ చేసినవి. అలాగే ఇక్కడ చూసారు వాష్ బేసిన్ దగ్గర కూడా అసలు ఇంకా నిన్న చూసేది ఉండే ఎంత ఘోరంగా ఉండేను. ఇప్పుడు బెటర్ చదువుకోవాలి. సో బట్టలు కూడా ఎలా ఉన్నాయి కబోర్డ్లో చూద్దాం. కబోర్డ్లో బట్టలు ఎలా ఉన్నాయో. టొంటడా, ఇది కబోర్డ్ పరిస్థితి. లోపల ఇలా ఉంటుంది మనం సర్దకపోతే ఇల్లు. చూసారా, ఇవన్నీ సర్దుకోవాలి ఇప్పుడు. ఓకే, ఫస్ట్ వంట చేయాలి. మా వారు వచ్చి టైం అయింది. ఇలా ఉంటుంది ఇల్లు. 3-4 రోజులు పట్టించుకోకపోతే ఇల్లు పరిస్థితి ఇది. అంటే మార్నింగ్ వంట చేయలేదు, మార్నింగ్ అయితే వంట చేశాను. వంట అంటే ఈరోజు కొంచెం లేట్గా లేచాను, అందుకని చెప్పి వంట అయితే అవ్వలేదు. పిల్లల మటుకు చేసి పంపించాను. సో ఇప్పుడైతే వంట చేయాలి. వంట చేసేసిన తర్వాత ఆ గిన్నెలు ఉన్నాయి కదా, ఆ లైట్స్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఎందుకు అనవసరంగా కరెంటు బిల్. సో మనం లేనప్పుడు కరెంటు అవన్నీ ఆఫ్ చేసేసుకుంటేనే బెటర్ కదా. ఫస్ట్ అయితే ఇక్కడ వంట చేసేస్తాను. వంట అంటే పప్పుచారు చేస్తాను, కందిపప్పు. అసలు మార్నింగ్ టమాటా పప్పు చేద్దామని పెట్టుకున్నా అన్నీ. సో టమాటా పప్పు వద్దు అనేసరికి స్టవ్ ఆఫ్ చేసి పిల్లలకి అది చేసా. ఇప్పుడు పప్పు చారు, అలాగే ఇంకోటి ఏంటి, నిన్న కూరగాయలు తీసుకొచ్చారు. ఫ్రిడ్జ్ కూడా చూపించాలి. ఫ్రిడ్జ్ కూడా ఎంత గందరగోళం ఉందో. ఫ్రిడ్జ్ కూడా ఎంత గందరగోళం. గందరగోళం ఏం లేదు, నీట్గానే ఉంది, కొంచెం బెటర్. ఓకే, అన్నీ సర్దుకోవాలి. నిన్న నైట్ ఆకుకూరలు తెచ్చారు. ఏం తీసుకొచ్చారు? పొనిగంటి కూర ఉంది. సో పొనిగంటి కూర ఫ్రై, అలాగే పప్పుచారు చేద్దాం. చాలా రోజులు అవుతుంది పొనిగంటి కూర తినక. ఇదేంటంటే నాకు స్టాండ్ లేదు, స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటా చేయట్లేదు. ఇప్పుడు ఫస్ట్ అయితే వంట చేసేసి పొనగట్ట కూర చేసేసి ఆ గిన్నెలు తోమేసి తర్వాత మిమ్మల్ని కలుస్తా, ఓకేనా?
పెట్టాను కదా, అందుకని ఇప్పుడు టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ తీసేస్తున్నాను, సపరేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడు పప్పుచారు కాబోతుంది కాబట్టి ఇవి తీసేసి స్టవ్ మీద పెట్టాలని. మీకు ఎప్పుడన్నా ఇలా అయిందా అంటే నేను కూడా చెప్పలేదు మా వారికి నేను టమాటా పప్పు చేస్తున్నాను. మిగతా అన్ని పసుపు అవన్నీ వేస్తాం కాబట్టి ఇంకా కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాను. నేను మేనేజ్ చేసుకుంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు పొన్నగంట కూరంతో తింటాం. కూడా చాలా మంచిది హెల్త్కి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇప్పటివరకు తినకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇట్లా ఉంటుంది కొనబెట్టి కూడా. సో ఇప్పుడు దీన్ని ఫాస్ట్గా తినుకొని వండేసుకోవడం, ఎందుకంటే టైం ఎక్కువ లేదు. మా వారు వచ్చేది లోపు చేసేయాలి అంటే కొంచెం ఎడిటింగ్ పని ఉంటే అవి చేసుకుంటూ కూర్చున్నా, అందుకని లేట్ అయిపోయింది. ఇదంతా తెంపిన తర్వాత మళ్ళీ మీతో కలుస్తాయి, ఎందుకంటే వీడియో మరీ లెంత్ ఇదే తెంపేది చూస్తే బాగుండదు కదా. సో ఇది తెంపేసుకొని మళ్ళీ వీడియో కంటిన్యూషన్లో అవుతాం. ఓకే, అయితే అయిపోయింది. సో ఇప్పుడు దోసకాయ కట్ చేసుకున్నాం, అంటే పప్పు అయిపోయిందంటే ఉడకడం అయిపోయింది. పోపు పెట్టాలి చూసారు, అందులో తెలియదు, మళ్ళీ చూసుకోవాలి. ఇప్పుడైతే దోసకాయని పప్పుగా చేస్తాను, పప్పులోకి వాడతాను, అలాగే పచ్చడి చేసేస్తాను. పిల్లలు బాగా లేదని మొత్తుకుంటున్నారు. నిలబడతామని ఇలా కూర్చొని పెట్టుకున్న పని మధ్యలో వాషింగ్ మిషన్ కూడా వేసి వచ్చా. ఇప్పుడైతే దోసకాయ కట్ చేసుకుందాం. చాకు తీసుకున్నట్టుంది. దోసకాయ కట్ చేసేద్దాం. ఆల్రెడీ టమాటాలు పచ్చిమిర్చి ఉంది కాబట్టి ఇవే పోపుకి వేసేస్తాను. దోసకాయ ఒకటి కట్ చేసుకొని కరివేపాకు, ఆల్రెడీ కరివేపాకు డబ్బా ఇట్లా ఇక్కడే ఉంది కదా. సో ఇది పచ్చడి చేసుకుంటాం. ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తానండి. పూజలే కాదు, వంటలు కూడా సింపుల్గానే ఉంటుంది, అంత ఏమి ఇవ్వను ఎక్కువ. మరీ పెద్ద ఉంటే తినారని చెప్పి ఇట్లా చిన్న చిన్న కట్. జస్ట్ కొత్తిమీర ఫ్రిడ్జ్లో ఉంది, తీసుకురావాలి.